150 సంవత్సరాల వైద్య సేవలు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ఆస్తమా, సైనసైటిస్, సోరియాసిస్, కీళ్లవాతం, కీళ్ల నొప్పి మరియు నడుము నొప్పి లాంటి సమస్యలకు మూలికా చికిత్స కోసం ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్. ప్రపంచ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టాప్ 10 లిస్ట్ లో ఫస్ట్ టైం అమెరికా పాస్పోర్ట్ తన స్థానాన్ని కోల్పోయింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 20 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా అమెరికా పాస్పోర్ట్ టాప్ 10 లిస్ట్ లో స్థానం దక్కించుకోలేదు. ఈ ఏడాదిలో అమెరికా 12వ స్థానానికి పడిపోయింది. 2014లో టాప్ పొజిషన్ లో ఉన్న అమెరికా ఇప్పుడు 227 డెస్టినేషన్స్ లో 180కి మాత్రమే వీసా ఫ్రీ యాక్సెస్ అందిస్తూ మలేషియాతో సమానంగా ఉంది. ఇక ఈ జాబితాలో 193 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్ ఇచ్చిన సింగపూర్ టాప్ పొజిషన్ లో ఉండగా సౌత్ కొరియా 190 దేశాలు, జపాన్ 189 దేశాలతో 2-3 స్థానాల్లో ఉన్నాయి. 2006 నుంచి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రతి క్వార్టర్లో వివిధ దేశాల పాస్పోర్ట్ల స్థానాలను ప్రకటిస్తోంది. అయితే ఇప్పుడు పాస్పోర్ట్ ఇండెక్స్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రారంభమైన 20 ఏళ్లలో తొలిసారిగా అమెరికా పాస్పోర్ట్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో టాప్ 10లో తన స్థానాన్ని కోల్పోయింది. తాజాగా అక్టోబర్లో విడుదల చేసిన ర్యాంకింగ్స్లో అమెరికా 12వ స్థానానికి పడిపోయింది. 2014లో అగ్రస్థానంలో ఉన్న అమెరికా పాస్పోర్ట్ ఇప్పుడు ప్రపంచంలోని 227 గమ్యస్థానాలలో కేవలం 180 దేశాలకు మాత్రమే వీసా ఫ్రీ ఎంట్రీని కల్పిస్తోంది. అయితే మలేషియా కూడా ఇప్పుడు 180 దేశాలకు ఫ్రీ వీసా ఎంట్రీని కల్పిస్తోంది. ఇక సింగపూర్ మరోసారి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుగా నిలిచింది. 193 దేశాలకు వీసా లేకుండా అనుమతి ఇస్తోంది. ఆ తర్వాతి స్థానంలో 190 దేశాలతో సౌత్ కొరియా, 189 దేశాలతో జపాన్ ఉన్నాయి. ఈ మార్పు గ్లోబల్ మొబిలిటీలో ప్రాథమిక మార్పును సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలు ఆధిపత్యం చెలాయించిన రంగంలో ఇప్పుడు ఆసియా దేశాలు ముందంజలో ఉన్నాయి. అమెరికా పాస్పోర్ట్ ర్యాంక్ పడిపోవడానికి పలు కారణాలున్నాయి. అమెరికా పాస్పోర్ట్ ర్యాంకింగ్ పతనానికి 2025లో జరిగిన పలు దౌత్య విధాన మార్పులే కారణమని హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ నివేదిక చెబుతోంది. ఏప్రిల్లో బ్రెజిల్ అమెరికా పౌరులపై మళ్లీ వీసా నియమాలు అమలు చేయడం ఈ క్షీణతకు ప్రధాన కారణమైందని వెల్లడించింది. బ్రెజిల్ పౌరులు అమెరికాకు రావడానికి వీసా అవసరం ఉండడం వల్లే ఈ చర్యకు కారణమని పేర్కొంది. అదేవిధంగా చైనా అమెరికాను తన వేగంగా విస్తరిస్తున్న వీసారహిత జాబితా నుంచి మినహాయించింది. ఇక సోమాలియా కొత్త ఈ వీసా వ్యవస్థ ప్రవేశపెట్టడం, వియత్నాం కూడా అమెరికాను తన కొత్త వీసారహిత దేశాల జాబితాలో చేర్చకపోవడం అమెరికా ర్యాంకును మరింత దెబ్బతీశాయి. గత దశాబ్దంలో అమెరికా పాస్పోర్ట్ బలహీనత కేవలం ర్యాంకింగ్ మార్పు కాదని, ఇది గ్లోబల్ మొబిలిటీ, సాఫ్ట్ పవర్ సమతుల్యతలో జరిగిన ప్రాథమిక మార్పు అని హెన్లీ అండ్ పార్ట్నర్స్ చైర్మన్ క్రిస్టియన్ హెచ్ కాలిన్ తెలిపారు. పలు దేశాలు ఈ రంగంలో దూసుకొస్తుంటే గతంలో ఆధిపత్యం చెలాయించిన దేశాలు మాత్రం వెనుకబడుతున్నాయని ఆయన అన్నారు. ఇక భారత్ పాస్పోర్ట్ సైతం తన స్థానాన్ని వేగంగా కోల్పోతోంది. 2025 ప్రారంభంలో 77వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 85వ స్థానానికి జారిపోయింది. ప్రస్తుతం భారత పౌరులు 57 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లగలరు. ఇది గత త్రైమాసికంలోని 59 దేశాల కంటే తక్కువగా నమోదైంది. ఇకపోతే చైనా గత దశాబ్దంలో అద్భుతమైన పురోగతి సాధించింది. 2015లో 94వ స్థానంలో ఉన్న చైనా 2025 నాటికి 64వ స్థానానికి చేరింది. గత 10 ఏళ్లలో 37 కొత్త దేశాలతో వీసా రహిత ఒప్పందాలు కుదుర్చుకుంది. దక్షిణ అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలతో చైనా కుదుర్చుకున్న వీసా ఒప్పందాలు ఈ ఎదుగుదలకు కీలకమయ్యాయి. తాజా ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్, అత్యంత బలహీనమైన పాస్పోర్ట్ మధ్య 169 దేశాల వీసా వ్యత్యాసం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఇంకా చివరి స్థానంలోనే ఉంది. కేవలం 24 దేశాలకు మాత్రమే ఫ్రీ ఎంట్రీ అవకాశం లభిస్తోంది. అయితే అమెరికా పాస్పోర్ట్ తన స్థానాన్ని కోల్పోవడం ఆ దేశానికి ఆందోళనకరంగా మారింది. ట్రంప్ టారిఫ్లు, ఇమిగ్రేషన్ రెస్ట్రిక్షన్లు యుఎస్ పాస్పోర్ట్ పవర్ను తగ్గించాయి. అంతేకాక యుఎస్ తన వీసా పాలసీలను కఠినతరం చేసింది.